హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిస్ కిచెన్. నేను ఇప్పుడు మిక్స్డ్ వెజిటబుల్స్ ఫ్రై విత్ ఎగ్ ఎలా చేయాలో ఈరోజు చూపిస్తాను. రండి చూద్దాము. మిక్స్డ్ వెజిటబుల్స్ అండి, మీ దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చు. నేను క్యాప్సికము, క్యారెట్, పొటాటో, ఆనియన్, టమాటో ఇవన్నీ వేసి చేస్తున్నాను. చూడండి ఎలా చేయాలో. ఎగ్ ఉడకబెట్టేసుకుని నిలువుగా కట్ చేసుకోవాలండి, చూడడానికి బాగుంటుంది కదా. అందుకనేసి నేను మిక్స్డ్ వెజిటబుల్స్ ఫ్రై విత్ ఎగ్ చేస్తున్నాను. చూద్దాం రండి, ప్రాసెస్లోకి వెళ్దాం. రండి ప్రాసెస్లోకి వెళ్దాం మనం ఇప్పుడు. రండి, 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ వేసాను. ఇది హీట్ అయిన తర్వాత ఒకేసారి మన వెజిటబుల్స్ అన్నీ వేసేయచ్చు. ఇదిగో మిక్స్డ్ వెజిటబుల్స్ అని చెప్పాను కదా. క్యారెట్, క్యాప్సికము, పొటాటో, ఆనియను, టమాటో అన్నీ ఒక్కొక్కటి తీసుకున్నాను నేను. ఆయిల్ హీట్ అయ్యింది, ఆనియన్ వేసాను. కొంచెం అవి వేగిన వెంటనే మనం క్యారెట్ వేద్దాం. ఓకే, లైట్గా వేగిన తర్వాత క్యారెట్ యాడ్ చేసాం. తర్వాత పొటాటో. ఓకేనా, తర్వాత ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం ఇవి వేసేద్దామండి. క్యాప్సికము, టమాటో వేసేసిన తర్వాత మనం ఉప్పు, పసుపు వేద్దామండి. కారం తర్వాత వేద్దాము, ఫస్ట్ ఉప్పు, పసుపు వేసేద్దాం. ఓకేనా, నేను అన్నీ రెడీ పెట్టుకున్నాను. ఇదిగో పసుపు లిటిలు, ఇది సాల్ట్ 1/2 టీ స్పూను, కారం టీ స్పూను పక్కన పెట్టుకున్నాను. అయితే పసుపు, సాల్ట్ వేసేసాను. కారం అవి కూరగాయ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత వేస్తాను. ఆ తర్వాత ఇదిగో కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి. ఒకటే పచ్చిమిర్చి తీసుకున్నాను, చీలికలుగా కట్ చేశాను. ఇవి కూడా వేస్తాను. పచ్చిమిర్చి, కరివేపాకు వేస్తాను. కొత్తిమీర కొద్దిగా వేసి లాస్ట్లో ఫైనల్ టచ్అప్ ఇవ్వడానికి కొంచెం ఉంచుకున్నాను కొత్తిమీర నేను. ఓకేనా, ఇది ఇప్పుడు సిమ్లో పెట్టి కొద్దిసేపు మగ్గనిద్దామండి. సిమ్లో పెట్టి మగ్గితే ఆ తర్వాత కారం యాడ్ చేయొచ్చు. సిమ్లో పెట్టేసి లిడ్ పెట్టాను. చూద్దామండి మన వెజిటబుల్స్ ఫ్రై మగ్గాయండి. ఇప్పుడు నేను కారం యాడ్ చేస్తాను. మగ్గిపోయాయి. కారం వేసాను కదా, ఒకసారి మిక్స్ చేస్తాను. ఓకేనా, తర్వాత మనం ఇప్పుడు జీరా ధనియా పౌడర్ వేసుకుందామండి. ఒకవేళ మీకు వెజిటబుల్స్ మగ్గలేదనుకోండి, కొద్దిగా వాటర్ చిలకరించుకోవచ్చు, పర్వాలేదు. లేదంటే మీరు ఆయిల్ ఎక్కువ వేసుకున్నా అవి మాడిపోకుండా ఎగుతాయి అన్నమాట, ఆయిల్ ఎక్కువ వేస్తేని. లేదు ఆయిల్ తక్కువ కావాలంటే మధ్యలో వాటర్ చిలకరించినా సరిపోతుందండి. జీరా ధనియా పౌడర్ వేసాను. ఆల్మోస్ట్ అయిపోయింది మన కర్రీ. ఓకేనా, ఇప్పుడు నేను 2 ఎగ్స్ ఉడకబెట్టి ఉంచుకున్నాను, చీలికలుగా చేశాను. ఇవి కొంచెం కూరగాయలు కారం కలిపేసాక దీంట్లో యాడ్ చేసుకుందాము. ఓకేనా, అయితే ఎగ్స్ విడిపోకుండా మనం నెమ్మదిగా కలపాలండి, ఇలాగ ఈ విధంగా. ఓకే, ఎగ్స్ విడిపోకూడదు. అలాగా కలర్ఫుల్గా కనిపిస్తేనే బాగుంటుంది, చూడడానికి ఇంప్రెస్ అవుతారు కదా. అది చూసి ఇంప్రెస్ అయ్యి తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా. ఓకేనా, అందుకే ఎగ్స్ విడిపోకుండా కలిసిపోకుండా జాగ్రత్తగా కలపాలి మనం. ఓకే, అయిపోయింది. డిష్ అవుట్ చేద్దాం మనం. ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాము స్టవ్. ఇదిగోండి అయిపోయింది మన మిక్స్డ్ వెజిటబుల్స్ విత్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. పైనుండి కొద్దిగా కొత్తిమీర చల్లాను, అంతే. ఎంతో టేస్టీ అండ్ చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకునే మిక్స్డ్ వెజిటబుల్స్ ఫ్రై విత్ ఎగ్. ఓకేనా, నచ్చిందా మీకు? ఓకే, ట్రై చేయండి మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.